జాక్ అనే వ్యక్తి దగ్గర ఒక మ్యాజికల్ పెన్సిల్ ఉంటుంది. దాని సహాయంతో ఎటువంటి బొమ్మ గీసినా సరే ప్రాణం అనేది వచ్చేస్తుంది. ఇదే విషయం తన స్నేహితుడితో చెప్పి ఒక పేపర్ మీద గోల్డ్ బార్ బొమ్మను గీస్తాడు. అయితే జాక్ ఫ్రెండ్ అతని మాటలు పట్టించుకోకుండా తన గీసిన బొమ్మలు బయటకు విసిరిస్తాడు. అప్పుడు ఒక పెద్ద శబ్దం రాగా ఇద్దరు కిటికీ బయటకు చూసినప్పుడు ఒక వ్యక్తి తలకు గాయమై ఉంటుంది. ఆ సమయంలో గాయమైన వ్యక్తి వారి మీద కోపడుతున్నప్పుడు తన తలకు తగిలింది గోల్డ్ బార్ అని తెలిసి మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జాక్ మాటలను తన స్నేహితులు నమ్మడం మొదలు పెడతాడు. అప్పుడు జాక్ ఒక పెద్ద విల్లా బొమ్మను గీస్తాడు. అయితే సిటీలోకి ఉన్నట్టుండి ఒక పెద్ద ఇల్లు రావడంతో పోలీసులకు విషయం తెలిసి అక్కడికి వచ్చేస్తారు. అదే సమయంలో జాక్ చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలని ఇల్లా బొమ్మను చెరిపేసి బోలెడు డబ్బులు గీస్తాడు. దాంతో వారు ఉంటున్న ప్లేస్ మొత్తం కూడా డబ్బులతో నిండిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు తన గర్ల్ ఫ్రెండ్ కి చూపు లేదని ఆమె కోసం కళ్ళను ఇస్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె తెచ్చిన చూపు అనేది తగ్గిపోతుంది. అలానే వారి దగ్గర ఉన్న డబ్బులు సైతం కూడా కొంచెం కొంచెంగా మాయమైపోతాయి. మరోవైపు బ్యాంకులో ఉపయోగించే అవే డబ్బులను జాక్ కూడా నకిలీ నోట్లుగా ఉపయోగిస్తున్నాడని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న మ్యాజిక్ పెన్సిల్ గురించి వాళ్ళకి చెప్పి వారంతా నమ్మడం కోసం ఒక ఫెరారీ కారును సృష్టిస్తాడు. ఒకవేళ మీకే గానీ ఇలాంటి మ్యాజిక్ పెన్సిల్ దొరికితే ఏం చేస్తారో కమెంట్ లో లైక్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.